ప్రజలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మన శుభాకాంక్షలు. సమయం 5:10 నిద్ర లేవండి. నిన్ను మా శుభ్ర నుంచి ప్రారంభం చేస్తున్న నా మూడు నమ్మకం ప్రయాణం శుభప్రదమైన ప్రారంభం నా తల వచ్చిన దేవుని దీవించబడినట్లుగా ప్రారంభించాలని ప్రేమతో ప్రార్థన చేస్తున్నాను. ప్రేమపూర్వక సూర్యోదయం ప్రారంభించారు. మీరు ఆయన మీ కార్యక్రమం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 43వ కీర్తన, ఈరువేల్ ఫామ్లో 276వ కీర్తన పంచుకోవాలి. శ్రీ యేసు కర్తను సేవ చేయుటకు మేల్కొను. శ్రీ యేసు కర్తను శ్రేయములనే నీకు రేయి పవను సంగి ఎడబాయని అంతరంగి అపాయంబు త్రోయా సహాయంబు చేయ శ్రీ యేసు కర్తను నిదురయందు నేడు క్షేమమొదవగాచినాడు సూర్యుడు దయమాయచు
సేవయందు నీవు మంచి ఈవులిరుపరకు గల భావము గలవు నేను కావే 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 శ్రీ పగటి వారమంచు నిష్ఫలకు క్రియలు దృశు యుగ యుగములు ఊరికగయాని దిగులు విరుతగునమ్మ కరుణ శ్రీ మింటినంత పారు నీయటి బలిమిలేరు ప్రభునటి ఉండ శ్రీ 286వ కీర్తన. టీచర్ గారు వినపడుతుందా? టీచర్ గారు వినపడుతుందా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తారసైనము నీకిచ్చిన సాయుగా గణఫలమైన ఇష్టపుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసి ఉపకారములకు నేనేమి మరణ పాత్రుల అయ్యున్న నాకై మరణించితి సిలువలో కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించు యేసయ్యా నీవు విరిగి నలిగిన బలియార్పణమున నా హృదయమర్పింతును రక్షణ పాత్ర చేకూరి నిత్యము నిన్ను వెంబడి నీవు చేసిన నా హృదయ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 462వ కీర్తన 20 ఫామ్లు 173వ కీర్తన జయప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడిచెదము అనే కీర్తనతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము ప్రియుడకు యేసుని ప్రేమను చవిగొని ప్రియుడకు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసెదమా ప్రభు
జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము ఆదరణయు అధిక బలములు ఆత్మకటము అవనిలో అందరి రక్షణయు ఆదర్శము ఆయన వాక్యమే ఆదర్శము ఆయన వాక్యమే అనిశము మనకిలా అనిశము మనకిలా మార్గము చూపగా మైత్రిని మైత్రిని జయ ప్రభుయే జయముగా నడచెదము యేసుతో జయముగా వెడలెదము మా ప్రభువు చూపు నీదు మార్గపు మాదిరిగాడలను నీదగు మాదిరిగాడలను పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం ప్రారంభం. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల నుండే కలుగుచున్నది.
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించు తండ్రిని యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. ప్రార్థించుకుందాం. మా దుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, ఆ నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములని దృష్టికి అంగీకారములు చేయమని ప్రభువైన యేసు పేరు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన ఉదయం ఇచ్చి మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి వందనాలు. సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు బావి. సమరయ స్త్రీయే ప్రభుతో ఆరాధన అనే ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆరాధనలో తమ లోపం ఒప్పుకుంటారు. మా పితరులు ఈ పర్వతం మీద, అంటే ఉత్తర రాజ్యం మీద దాను బేతేలులో 2 దూడలను కట్టి ఈయన యెహోవా దేవుడు అని చెప్పాడు యెరోబాము. అది మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది. అయితే ఆరాధించవలసింది యెరూషలేములో సొలొమోను మహారాజు కట్టిన ఆలయం. కానీ ఆరాధించడానికి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే రాజ్యం 2 భాగాలు అయిపోయింది, పంతాలు పెరిగిపోయినాయి. అప్పుడప్పుడు మన పంతాలు, మన ఇష్టాలు, మన కోరికలు కలిపి దేవుణ్ణి ఆరాధించే విషయంలో మరి కొన్ని మతపరమైనవి కావచ్చు, సంఘ చట్టాలు కావచ్చు, దేవునికి మహిమకరంగా చేయలేం. అన్నిటికంటే ముఖ్యమైనది బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో భక్తులు, విశ్వాసులు ఎలా దేవుణ్ణి ఆరాధించారో, పూజించారో, ప్రార్థించారో అదే ముఖ్యం. ఈ మధ్య హైదరాబాదులో మరి యవనస్తులకి మంచి అట్రాక్షన్ ప్రేయర్ ఒకటి స్టార్ట్ అయింది. దానిలో లైట్లు పెడుతున్నారు, క్లబ్లాగా గబ్బులాగో గందరగోళం చేసి పడేస్తున్నారు. అది కూడా ఆరాధన అనేస్తున్నారు. దాని మీద బాగా విమర్శలు వచ్చినాయి. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే మన ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి ఆరాధించకూడదు, మనకిష్టమైన పద్ధతులు పాటించకూడదు. దైవ గ్రంథం మరి మన పితరులు, సంఘ పితరులు, మన మిషనరీలు ఏ పద్ధతులు అయితే పాటించారో అవే పాటించాలి తప్ప మనకు నచ్చినట్టుగా దేవుని కార్యాలు చేయకూడదు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ వ్రాయబడింది, ప్రభు చెప్పాడు తండ్రి ఏం కోరుకుంటున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. మనకి పాత నిబంధనలు మరి పితరులు ఉన్నారు, సంఘ పితరులు ఉన్నారు. వారు ఆరాధించిన పద్ధతులు మోకరించటం, చేతులు జోడించటం, తల వంచటం, సాష్టాంగ పడటం, ఇవి ప్రార్థన ఆరాధన పద్ధతులు. దాంతోపాటు ఆరాధనలో కీర్తనలు ప్రాముఖ్యమైనవి. కీర్తించటం, దేవుడు కీర్తనీయుడు. దావీదు కీర్తనల గ్రంథం అధ్యాయం అనకూడదు. చాలామంది తెలియక దావీదు రాసిన మొదటి అధ్యాయం అంటున్నారు. అవి కీర్తనలు ఏమంటారంటే దావీదు సంకీర్తన అంటారు. మొదటి కీర్తన, 2వ కీర్తన, లేకపోతే 5వ కీర్తన అనాలి, కానీ అధ్యాయాలు కాదవి. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో మోషే గారు సీనియర్ కీర్తన, అది అంటే అన్ని కీర్తనల కంటే ముందు రాసింది అది. ఆ కీర్తన ఎప్పుడు రాశాడు అంటే మనకి నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి వెళ్ళే క్రమంలో ఎర్ర సముద్రం దాటినప్పుడు ఈ కీర్తన రాశాడు. ఈ కీర్తన రాయటానికి ముందు చాలా ట్రస్ట్ ఉంది వాళ్ళ మీద, మానసిక ఒత్తిడి. ఏమిటి ఆ ఒత్తిడి అంటే ఫరో అనేవాడు కుయుక్తిగా మరి ఇశ్రాయేలీల జనాభాను నాశనం చేయాలని ఆయన ఏం చేశాడంటే మగపిల్లలందరినీ కాన్పు పీటల మీద చంపమని మరి సిప్రా పూయిలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు మిడ్వైఫ్స్, అంటే మంత్రసాన్లు అంటారు పల్లెటూరులో, అంటే కాన్పులు చేసేవాళ్ళు. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు జాతి ఆలోచన ఫరోదైనా వెనకాల సైతాన్ ఉన్నాడు. పండు అవ్వమ్మ తిన్నా దాని వెనకాల సాతాను ఉన్నాడు. అలాగే మనకి ఏదన్నా చెడ్డ ఆలోచనలు వచ్చినా, మనం చెడ్డదారిలోకి వెళ్తున్నా, అది మనమే కాదు, మనల్ని అలా నడిపే సాతాను. అందుకని మొదటి కీర్తనలో దావీదు అన్నాడు, దుష్టుడంటే సైతాను. ఇప్పుడు ఆ సాతాను ఆలోచన కొన్నిసార్లు భార్య రూపంలో చెప్పొచ్చు, భర్త రూపంలో చెప్పొచ్చు, మిత్రుల రూపంలో చెప్పొచ్చు. అవునా? రాంగ్ డైరెక్షన్. ఆ చెడ్డ ఆలోచన ఎవరైనా చెప్తారు. ఒక్కొక్కసారి దైవజనులు కూడా వాక్యాన్ని వదిలిపెట్టి చెప్పేస్తున్నాం. అందువల్ల ఏమవుతుందంటే ప్రతి భక్తునికి వ్యక్తిగత భక్తి ఉండాలి. నేను ఎప్పుడు దాన్ని నొక్కి చెబుతాను. వ్యక్తిగత భక్తి, బైబిల్ సొంతగా చదువుకోవటం, ఈ అవగాహన ఉన్నవాళ్ళు సాతాను ఆలోచనలోకి వెళ్ళరు. వాళ్ళని నడపలేము, వాళ్ళని అలా చెప్పలేము.
కాబట్టి ఈ ఫరో హృదయంలోకి ఆ తలపు పెట్టేవాడు సైతాను. వాడి ఉద్దేశం ఏంటి? చాలా దూర ఉద్దేశం. ఒకవేళ మనం అనుకుందాం ఫరో చెప్పినట్టే మగవాళ్ళందరినీ చంపేస్తే ఆ జాతి నిర్వీర్యం అయిపోయేది. వాళ్ళు తిరిగి ఐగుప్తు నుండి కానాను వెళ్ళేవాళ్ళు కాదు. కానాను వాగ్దాన భూమిలో యోసేపు సంతానంలో ప్రభువు జన్మించేవాడు. మరి అదే కదా రక్షణ యూదుల్లో నుండి రావాలని కదా దేవుడి ప్రణాళిక. ఇప్పుడు మరి సమరీ స్త్రీతో ప్రభు చెప్పాడు కదా, రక్షణ యూదుల్లో నుండి. ఒకవేళ యోసేపు మరియమ్మలు బెత్లెహేము వచ్చిన తర్వాత హేరోదు చేతిలో యేసు ప్రభు చచ్చిపోతే రక్షణ లేదు. సాతాను ఎక్కడికక్కడ దేవుడి ప్రణాళికను ఆపటానికి అడ్డుకుంటున్నాడు. కాబట్టి ఈ నిర్గమాకాండ 15వ అధ్యాయం విజయగీతం ఇది. ఇప్పుడు చక్కని కీర్తన పాడుకున్నాం. చార్లెస్ కిన్సింగర్, అందుగుల చార్లెస్ కిన్సింగర్, మన ఫాదర్ హయ్యర్ లూథరన్ సంఘ స్థాపనకు కూడా ఈ చార్లెస్ కిన్సింగర్ గారే ఒక రకంగా మూల కారణం కూడా చెప్పచ్చు. అదేమిటంటే ఈ సంఘం ఏర్పడకముందు చిన్న సండే స్కూలు మన జాకబ్ జేకర్ గారి ఇంట్లో మొదలైంది. ఆ మొదలైనప్పుడు మనకి తొలి అంటే చివరి మిషనరీ అధ్యక్షుడు ఎవరంటే నతానేల్ గారికి ముందు స్మిత్ ఆండ్రూ గారు చివరి అధ్యక్షుడు ఏఎల్సీకి. ఏది ఫారినర్లో ఇతర దేశాల నుండి వచ్చిన మిషనరీలో స్మిత్ ఆండ్రూ గారు చివరి ఆయన. కానీ స్మిత్ ఆండ్రూ గారు ఎక్కడే పుట్టాడు. స్మిత్ ఆండ్రూ గారు ఇండియాలోనే పుట్టాడు, ఇండియాలోనే పెరిగాడు. చాలా చక్కగా తెలుగు మాట్లాడతాడు. నాకు ఆయన తెలుగు రాదనుకున్నాం. ఒకసారి మేము ఏసీటీసీలో చదువుకునే దినాల్లో ఒకసారి వచ్చాడు ఆయన. వచ్చి కొన్నాళ్ళ నుండి వెళ్ళాడు. ఆ వచ్చి వెళ్ళినప్పుడు ఆయనతో కాసేపు కాలేజీలో మాట్లాడితే మనకంటే చక్కగా మాట్లాడాడు తెలుగు, చాలా బాగా మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ఎందుకు వచ్చాడంటే అప్పుడు నతానేలు విక్రపాలని వీళ్ళిద్దరు కోర్టుకు వెళ్ళారు. నేను ప్రెసిడెంట్ నోన్ ప్రెసిడెంట్. అప్పుడు దాన్ని సరిదిద్దటానికి మనవాళ్ళు ఉత్తరం రాశారు ఆయనకి, నువ్వు చివరి మిషనరీ కదా రమ్మని. ఆయన వచ్చినప్పుడు హైదరాబాద్లో మీటింగ్ పెడితే అది ఏసీటీసీలో పెడితే నేను కూడా ఉన్నాం స్టూడెంట్స్. ఆయన ఏమన్నాడంటే జైస్కేల్ గ్రంథం చదువుతా నా గొర్రెల్ని దావ తప్పించారు అందరు కలిసి. మీకు అర్థమైంది? నా గొర్రెల్ని త్రోవ తప్పించారు. ఆ గొర్రెలు ఎటుబడితే అటు వెళ్ళిపోయింది అంటే సంఘం చెదిరిపోయిందని చెప్పడానికి. చెదిరిపోయింది. మళ్ళీ నేనే నా గొర్రెల్ని వెతకి కనుక్కుంటాను. అప్పుడప్పుడు సంఘంలో ఎవరో ఒకళ్ళు సంఘాన్ని త్రోవ తప్పిస్తారు, పక్కకో వెనక్కో ముందుకో అంటూ నా గొర్రెలు నేను కనుగొంటాను, అవి మబ్బు గల చీకటి దినులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయాయి అని ఏస్కేల్ గ్రంథం చదువుతూ నా గొర్రెల్లో కొన్ని బలహీనమైనవి ఉన్నాయి బలపరుస్తాను, కొన్ని సూడి ఉన్నాయి, కొన్ని పాడి ఉన్నాయి. అంటే సంఘంలో రకరకాల వ్యక్తులు ఉంటారు కదా, బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు, సామాన్యులు ఉంటారు అంటూ కొమ్ములు గర్ల గొర్రెలు ఉన్నాయి అంటాడు. అంటే కొమ్ములున్న గొర్రెలు అంటే అవి మందను నెమ్మదిగా ఉండనియవు. వాళ్ళు ఎవరంటే బలవంతులు, రౌడీజం చేసేవాడు, బెదిరించేవాడు, చర్చి మాదనేవాళ్ళు మధ్యలో. వీళ్ళందరూ కొమ్ములు ఉన్నవాళ్ళు. నేను చెప్పింది అర్థమైందా? అందరికి అర్థం అవ్వాలని చెప్పేది, నేనేం అనాలోచితంగా చెప్పట్లేదు. కొమ్ములున్న గొర్రెలు ఉంటాయి ఎక్కడ? మందలో. అవేం చేస్తాయి? మందని పొడి చేస్తా చెదరగొడతా ఉంటాయి, చెదరగొడతాయి, నీళ్ళు దాగనివి, మేత మేయి అని చెబుతూ వీళ్ళు కోర్టుకు వెళ్ళి సంఘాన్ని నాశనం చేస్తున్నారని చెప్పినప్పుడు చాలా చక్కని తెలుగు మాట్లాడి ఆ చార్లెస్ ఈ స్మిత్ ఆండ్రూ గారు తన కారులో ఈ చార్లెస్ కిన్సింగర్, ఈయన దుర్గి ప్రాంతానికి చెందిన ఆయన, మన లూథరన్, అందుగుల చార్లెస్ కిన్సింగర్ ఈయన పేరు. మనకు అప్పుడప్పుడు మక్కిన ఆశ్రయం అని ఒక అబ్బాయి వస్తాడు. మన అప్పుడు మొన్నటిదాకా ఎంఆర్ఓ ఆఫీస్ కలెక్టరేట్లో చేశాడు, ఇప్పుడు పొన్నూరులో చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఈ చార్లెస్ కిన్సింగర్ మనవరాలు, ఆవిడ అందుగుల ఆడపిల్ల. అయితే ఆయన తీసుకొచ్చారు, జయకర్ గారి ఇంటికి తీసుకొచ్చి అక్కడ సండే స్కూల్ ప్రారంభించారు. ఈ పాట రాసింది ఆయనే. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, జయప్రభు యేసునే వెంబడించుచు సర్వచిత్తంబు నీదేనయ్యా, యేసుతో టీవీగాను. ఇవన్నీ చక్కని కీర్తనలు. అప్పుడు ఆయన కుర్రాడు కొత్తగా సేవకు వచ్చాడు, ఎవరు? చార్లెస్ కిన్సింగర్. నేను 2-3 సార్లు వాళ్ళ ఊరు వెళ్ళాను సువార్త కూటాలకి. వీళ్ళ మనవడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరు? చార్లెస్ కిన్సింగర్ గారి మనవడు
సువర్ణరావు అని ఇప్పుడు గుంటూరులో ఉన్నాడు, అంకమనగర్లో. ఆయన తీసుకెళ్ళారు 2-3 సార్లు, వాళ్ళ ఊరు తీసుకెళ్ళారు. అందుగుల చార్లెస్ కిన్సింగర్, ఆయన రైల్వే ఆఫీసర్ సువర్ణరావు గారు. ఆయన చర్చికి అప్పుడప్పుడు వెళ్ళి ఒక టవర్ కట్టించాడు. పాస్ గారికి ఇల్లు ఏమైనా కావాలంటే ఇల్లు కట్టిస్తాడు. ఆయన కొంచెం సంపన్నుడు, దేవుని సేవ అంటే బాగా ఇష్టపడతాడు. ఈ కీర్తన జయప్రభు యేసునే వెంబడించాలి, జయముగా నడిచేద్దాం. ఆ కీర్తనలో అంటాడు, మనము జయ జీవితంలో ఉండాలని ఎవరైనా కోరుకుంటాం. ఇది కొత్త సంవత్సరం, ప్రతి ఒక్కరు కూడా ఓడిపోవటం, వెనకబడటం, చేత కాకపోవటం, చేయలేకపోవటం, ఆటంకాలు, అవరోధాలు, అవునా? ఇవన్నీ మానవ జీవితంలో ఎదురైనప్పుడు ప్రతి భక్తుడు ఏమనుకుంటాడంటే జయ జీవితం, గెలుచుకుంటూ పోవాలి, ఓడిపోకూడదు. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తులు 400 సంవత్సరాలు మగ్గిపోయారు, ఏం చేయలేక. యుద్ధమా చేయలేరు, ఫరో బలవంతుడు. వాళ్ళ కోసం ఎవరైనా వస్తారని ప్రార్థన చేస్తే మోషేని పంపాడు దేవుడు. మోషే యుద్ధం చేశాడా? ప్రార్థన చేశాడు. దేవుడే యుద్ధం చేశాడు. ప్రార్థనా పరుల ఆయుధం ఏంది? ప్రార్థనే. వాక్యం అనే ఖడ్గమే. ధరవీరోధులు మమ్ము చుట్టగా దరి చేరదమేసు, ప్రభుని దరి చేరదమేము. మా చుట్టూ శత్రువులు చేరితే మేము నీ వైపే ఎదురుతాం. కాబట్టి ఇక్కడ ఈ 430 సంవత్సరాలు అణిచివేయబడి ఎప్పుడైతే ఈ మోషే వచ్చి ఫరో మెడలోంచాడో ఎర్ర సముద్రం దాటారు. ఆ ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం కనపడ్డారు. వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు. వాళ్ళ శవాలన్నీ సముద్రంలో కనపడ్డాయి. ఇప్పుడు దాకా వాళ్ళ శవాలు ఎక్కడున్నాయి? ఐగుప్తు నైల్ నదిలో కనపడ్డాయి. వాళ్ళేంటి? మన శత్రువులు ఓడిపోయారు, మన శత్రువుల శవాలు సముద్రంలో తేలి మనకు దేవుడు జయం ఇచ్చాడు. జయం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, కీర్తనలు పాడాలి. కృతజ్ఞత అంటే అవన్నీ కలిపితేనే కృతజ్ఞత. నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. చాలాసార్లు కృతజ్ఞతా భావం తగ్గిపోతుంది. కృతజ్ఞత అంటే ప్రార్థన పెట్టి పాస్టర్ గారిని పిలిచి కాసేపు వాక్యం చెప్పి నలుగురిని పిలిచి పొగిడించుకొని, మనం విన్నారా నేను చెప్పింది? నలుగురిని పిలిచి మనల్ని మనం పొగిడించుకొని బువ్వలు పెట్టి పంపిస్తాం. మంచి మంచి కూరలు, చేపలు అవి పెట్టి బ్రహ్మాండంగా పెట్టామనిపించుకుంటాం. అది కాదు. కృతజ్ఞత ఎలా చేయాలో మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో రాశాడు. పేజీ నెంబర్ 347 పేజీ, 347 పేజీలో చెప్తాడు. ఇది ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. ఇశ్రాయేలు జాతి ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో దావీదు రాజు అయిన తర్వాత కీర్తనలు రాయటానికి, పాడటానికి, తాళాలు వాయించటానికి, అవునా, ఇవన్నీ చేయడానికి కొంతమంది ఉద్యోగస్తులను ఏర్పాటు చేశాడు. లేవి గోత్రములు వాళ్ళే సేవ చేయాలి, వాళ్ళు సేవ చేయాలి. దానికోసం మరి దావీదు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో చూడండి. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 347 పేజీలో 4వ వచనం, మరియు అతను యెహోవా మందసం ఎదుట సేవ చేయొచ్చు, ఇశ్రాయేలు దేవుడని యెహోవాను ప్రసిద్ధి చేయుటకు ఆయనకు స్తోత్రములు చెల్లించుటకు లేవీలు కొందరిని నియమించాడు. స్తోత్రములు, కృతజ్ఞతలు రోజు చెల్లించాలి దేవుడికి, ఎందుకంటే దేవుడి స్తుతికి పాత్రుడు. ఉదయానికి మనం స్తుతి కీర్తనలే పాడతాం, చూసారా? ఉదయారాధనలన్నీ స్తుతి కీర్తనలే. అక్కడేమి రాశాడు చూడండి, 5వ వచనం, వారిలో ఆసాపు, జకరియా, యెహీయేలు, అవునా, మత్తెత్య, ఎలియాబు, బెనాయ, వీళ్ళందరి పేర్లు రాసి సితారా, స్వరమండలం, ఆసాపు తాళాలు, బెనాయ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అందువలన సంఘం సంగీతభరితమైన సేవలో ఉండాలి. మనకి పౌలు గారు చెప్తాడు, సంగీతములతోనూ పద్యములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మీరు దేవుని గురించి గానము. దావీదంటాడు, స్వరమండలమా మేలుకో, అంటే మధురంగా దేవుణ్ణి స్తుతించాలని దావీదు కోరిక. పొద్దుండే ఏదో నిద్రలేచి ఆలుత దేవునికి స్తోత్రం, ఎంత దరిద్రంగా సేవ చేయదు. బైబిల్ ముందేసుకొని ఒక కొనుకు తీసి యెహోవా నా కాపరి, మళ్ళీ ఇంకొక నిద్ర వేసి, అలా వద్దు. లేచి శ్రద్ధగా కాళ్ళు చేతిలో కుదిరితే మంచి వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసి చక్కగా కీర్తన పాడి దేవుణ్ణి గణపరిచి తృప్తిగా ఉండాలి. మళ్ళీ చెబుతున్నా, మనకిష్టమైన భోజనం తిని తృప్తిగా ఎలా ఫీల్ అవుతామో, మనకిష్టమైన నగలు, మనకిష్టమైన ఏదో ఉంటాయి. నాకు తెలిసి ఇష్టాలన్నిట్లో దేవుణ్ణి స్తుతించటమే మొదటి ఇష్టం. నీ ఇష్టాలు ఏందో చెప్పమంటే
స్తుతించటమే, ప్రార్థించటమే నా ఇష్టం. మన ఇష్టాలు మనకి ఇష్టాలు కాదండి. ఇప్పుడు మనకు చాలా ఇష్టాలు ఉంటాయి, అవి నెరవేరేవి కూడా ఉంటాయి. మన అవసరాలు కూడా తీరనివి ఉంటాయి. ఇష్టాలు ఉంటాయి, అవసరాలు, కనీస అవసరాలు తీరిన వాళ్ళు కూడా ఉంటారు. అవునా కదా? కానీ మన ఇష్టం ఏముంటుందంటే భక్తుడి ఇష్టం భగవంతుడే. నీ ప్రాధాన్యత ఏంటంటే ఓ భక్తుడు చెప్పాడు, ఉదయాన్నే లేచి ప్రార్థించటమే. నీ ప్రాధాన్యత ఏంటి? సాయంత్రం ప్రార్థించటమే. అసలు నీ ప్రాధాన్యత లేనిది ప్రార్థన కాకుండా నా కాపరైన దేవునికి తగినట్టుగా జీవించటమే నా ప్రాధాన్యత, వేరే ప్రాధాన్యత లేవు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడో చూడండి. దేవునికి రోజు స్తుతులు చెల్లించటం, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయుటకు దావీదు ఆసాపు చేతికి బంధువుల చేతికి అప్పగించిన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. చూసారా? వాక్యాన్ని చెప్పటం, ఆయన కార్యములు జనుల్లో తెలియచేయుడి అంటే ఏంటి? ఆయన గురించి పాడుడి, కీర్తించుడి, ఆయన అద్భుత కార్యములని సంభాషణ. ఏం చేశాడు ఈ కుటుంబానికి? మన పిల్లలకి ఏం చేశాడు? కరోనాలో ఎలా బతికించాడు? ఈ ఉద్యోగాలు ఎలా వచ్చినాయి? రోజు డ్యూటీకి వెళ్ళి వస్తున్నాం, అవునా? ప్రతిరోజు మన ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు ఎలా జరుగుతున్నాయి? ఇప్పుడు ఉన్న కార్లు, మేడలు, ఇప్పుడు మనం ఉన్న సుఖ సౌకర్యాలన్నీ ఎక్కడి? ఇప్పుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు బానిసలు, ఇప్పుడు వాగ్దాన భూమిలో నాటిన తోటలు, కట్టిన ఇళ్ళు, త్రవ్విన బావులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం అనుభవించే అన్నీ. మళ్ళీ మనకి పులిపాక జగన్నాథం గారు బాగా చెబుతాడు ఈ కీర్తన. నాకు అవసరమైన నానా వస్తువులిచ్చి నీ కటాక్షము నన్ను నిల్పుచున్నది గాన. మనం ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు కొందరు. అసలు ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది? మనం ఉన్న గృహాలు లేని వాళ్ళు ఎంతమంది? మనలాగా 3 పూటలు తినలేని వాళ్ళు ఎంతమంది లేరా? ఏమండి, ఎన్నిళ్ళల్లో అన్నీ ఉన్నాయి. కాబట్టి మనకు కలిగిందన్నీ ఆయనయే. ఈ కృతజ్ఞత ఎలా చేయాలి? వాక్యాన్ని ప్రకటన చేయాలి, సంభాషణ చేయటం అంటే సాక్ష్యం చెప్పటం. ఏం చేశాడు, నీకేం చేశాడు, నాకేం చేశాడు, ఇవన్నీ సంభాషణ చేయటం. కొన్నిసార్లు సాక్ష్యం బాగా పనిచేసింది. కొంతమంది దేవుడు చేసిన మేలు చెబుతుంటే ప్రసంగం కంటే బలంగా పనిచేసింది. గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి దేవుని సాక్ష్యం చెప్పటం అంటే, నాకు తెలిసి కుటుంబ ప్రార్థన అంటే మంచి ప్లాన్ చేసుకోవాలి, ముందు ప్రేయర్ చేసుకోవాలి, సిద్ధపడాలా. అవన్నీ జరిగితే బాగా జరిగింది. మంచి కీర్తనలు అడాదుడిగా పెట్టకూడదు. పెట్టుకొని ఎలాగలాగో తొందరగా పెట్టేసి ముగిద్దాం అనుకోబాకండి. ఎప్పుడు ప్రేయర్స్ కానీ బైబిల్ చదివినా ప్రార్థన చేసినా ఒక సిద్ధపాటు, శ్రద్ధ ఉండాలి. అవి లేనప్పుడు ఏమవుతుందంటే అరకొరగా ఉంటుంది. మనం ఎప్పుడు దేవుని కార్యాలు అరకొరగా చేయకూడదు. అలా చేస్తే దేవుని దీవెన ఉండదు. దేవుడి దగ్గరే మనం అన్నీ అడుగుతాం. అందువలన ప్లాన్ చేసుకొని మంచి పాటలు సెలెక్ట్ చేసుకొని పాటగాన్ని పిలుచుకొని పాటలు పాడి సాక్ష్యం చెప్పి, అవునా, మనం చివరి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం ఏంటి, వాళ్ళ ఇంట్లో మాంసం పెట్టారు, చేపలు పెట్టారు, గోంగూర పెట్టారు, నౌకరాన్ని పెట్టారు, మనం కూడా పెడదామని ఇయ్యజొత్తున్నాం. కానీ మీరు ఎప్పుడైనా, ఇప్పుడు మీకు నెట్ ఓపెన్ చేస్తే భక్త సింగ్ గారి వస్తాయి. భక్త సింగ్ గారు ఎక్కడ ప్రేయర్ పెట్టినా ఉదయాన్నే ఇది బ్రేక్ఫాస్ట్లో అదేది ఉప్మా తప్ప ఏం పెట్టాడంట. రెండోది భోజనాలంటే మనం పెట్టుకున్నది కూరలు, చేపలు, మాంసాలు. నన్ను ఎవరు అడిగినా భోజనాలు ఏం పెడుతున్నారని అడుగుతారు. ఎంతసేపు వాక్యం చెబుతారు, ఏం ప్రార్థన చేస్తారని అడగరు. ఎక్కడ అడగరు. మనమంతా భోజన ప్రియులు. కొంతమంది భోజన టయానికే వస్తారు. నేను అన్నానని కాదు, వాళ్ళు వినాలని అంటాను నేను గట్టిగా. భోజన టయానికే వస్తారు. ఇక్కడ భోజనం చేయడానికి ఎంత కష్టపడ్డారు, ఎన్ని డబ్బులు అయితే వచ్చినాయి, అవి ఏం పట్టించుకోరు. ఆయన మాత్రం సాంబారు, పచ్చడి, తెల్లన్న తప్ప ఏం పెట్టాడంట. అంటే ఏంటి? ప్రార్థన ముఖ్యం. ప్రార్థనలో కూర్చున్న ఆకలి తీర్చుకోవాలి కాబట్టి భోజనం. కొంతమంది పనిలో కష్టపడి పనిచేసేవాళ్ళు ప్లేట్లో ఏముందో చూసుకోరు, ఆకలి తీరటమే అంతే తప్ప ప్రార్థనా పనులకి, సేవకులకి ఏమేం పెట్టారు అనేది కాదు, ఆకలి తీరటమే అంతే. అసలు అది కూడా తీరనోళ్ళు లేరా? కాబట్టి మనం ఎప్పుడు భోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి, పాస్ గారు
తొందరగా ముగించండి, భోజనాలు ఉన్నాయి, జనం అందరూ వెళ్ళిపోతారు. కొంతమంది అసలు కూర్చోలేరు, నాకు టైం వస్తుంది, రైలు వస్తుంది, ఫ్లైట్ వస్తుంది అంటూ ఉంటారు. వాడు ఎప్పుడు ప్రార్థనకు రాని వాళ్ళు కూడా పిలుస్తారు. మీరు ఆడేం కూర్చోలేడు, వినలేడు, దేవుని వాక్యం పూర్తిగా చేయరు. కలిపి ఒక 10 ఏలో 20 ఏలో 30 ఏలో ఉష్కాకి ఏం ఉపయోగం. దీవెన కలగాలి. మనం ఏం చేసుకున్నా దేవునికి మనకు దీవెన కలగాలి. అందువల్ల నన్ను అడిగితే కూర్చొని కాసేపు మనతో గడిపే వాళ్ళని పిలుచుకోండి, ఏమనుకున్నా కానీ. నేను చెప్పింది అర్థమైందా? మన కోసం ప్రార్థించేవారు, మన కోసం స్తుతించేవారు, మన బాధలు తెలిసిన వాళ్ళు వాళ్ళే పిలుచుకోండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూడండి, కృతజ్ఞతలు చెల్లించండి, వాక్యాన్ని ప్రకటన చేయండి, ఆయన కార్యాలు జనుల్లో తెలియజేయండి, సంభాషణ చేయండి, పాడండి. కలిపితే కృతజ్ఞత. ఎక్కడ చేస్తున్నారు? మన సంఘమే కాదు, చాలా సంఘాల్లో అసలు ఏమంటారంటే ఆ ప్రార్థన ఉద్దేశం నెరవేరట్లేదు. ఓ పెళ్ళి మీరు గమనించండి, పెళ్ళి మొత్తం మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ఆ పేపర్ పెన్ను తీసుకొని పెళ్ళి ఉద్దేశం ఏమైనా నెరవేరుతుంది? డ్యాన్స్లు వేయటానికి ఉంటుంది, బ్యాండ్ మేళానికి ఉంటుంది, బొవ్వలకు ఉంటుంది, కూరలకు ఉంటుంది, కనీసం 10 నిమిషాలు వాక్యం చెప్పరు. ఆదరణ కూడిక, ఎవరైనా చచ్చిపోయారు, అవునా, నేను ఇలా అన్నానని అందరూ ఫీల్ అవ్వండి. ఈరోజు మనం ఈ ఊర్లో ఉన్నాం, రేపు ట్రాన్స్ఫర్ వెళ్ళొచ్చు. ఆ ఆదరణ కూడికలో వ్యక్తిని చెప్తారు కానీ దేవుడి గురించి చెప్పరు. మీరు నేను చెప్పింది అర్థమైందా? ఆదరణ కూడికలో ఒక వ్యక్తిని గురించి చెప్తారు కానీ దేవుడి గురించి చెప్పరు. దేవుడే ఆదరణ ఇవ్వాలి, మనిషి ఇవ్వడుగా. ఏం చెబుతున్నారు? ఆవిడేమి చీరలు కట్టుకునిద్దో, ఆయన ఏం ప్యాంట్ వేసుకుంటాడు, ఎలా తల దూతాడు, ఇవన్నీ చెప్పుకుంటున్నారు దరిద్రంగా. అవి కాదు, దేవుడి గురించి చెప్పాలి. దేవుడి ఇంటికి ఏమి ఇవ్వాలి? ఆదరణ ఇవ్వాలి. ఆ వ్యక్తికి ఏమైనా దైవ లక్షణాలు ఉంటే అవి చెప్పాలి, జనాలకు ఆదర్శం. అంటే శృతిమించిపోతున్నాం మనం, పద్ధతులన్నీ దారి తప్పుతుంది. పేరేంటి? ప్రార్థన. పేరేంటి? ఆదరణ కూడిక. ఏం చెప్తున్నారు? ఆవిడ ఎలాంటి పట్టు చీరలు కట్టిందో, అసలు ఆవిడ రాజీకి రాదు, ఈ దరిద్ర బోధల ఈయన. మరి ఆయన మందు తాగే సంగతి, ఆయన ఇంకొకరిని ఉంచుకున్న సంగతి, ఆ మొగుడిని లెక్క చేసే సంగతి ఇవి కూడా చెప్పాలి కదా. ఈ చెప్పడం మళ్ళీ మనకు నచ్చినట్టే నడుచుకుంటాం. ఆదరణ, దేవుని ఆదరణ. దేవుని ఆదరణ ఎలా ఆదరిస్తాడు? నేను చాలామందికి చెప్పాను సువార్త కూటాల్లో, ఒక వాక్యం చెప్పండి అయ్యా, ఆ చెప్పేవాడు ఎవడు బైబిల్ చెప్పడు. మైకులు ఇస్తామనుకో, ఒక బైబిల్ తిరిగి చెప్తాడే చూడండి. నేను చెప్పానని కాదు కానీ బైబిల్లో ఒక మాట చదవండి, ఎంత గొప్ప ఆదరణ. మనుషుల మాటలు మనల్ని ధైర్యపరచలేవు, దేవుని వాక్యమే బయలుపరిచింది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో అది నాకు నెమ్మదినిచ్చింది. మరి అవి చెప్పరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కృతజ్ఞత కీర్తనది. ఏది? నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వాళ్ళకి ఆనందం. ఫరో సైన్యం నీళ్ళలో మునిగిపోయింది. ఇక ఫరో మన మీద పెత్తనం చెయ్యడు. ఇక మనం ఇటుకలు తయారు చేసేది లేదు, వాడు కొట్టినా చంపినా బాధపడేది లేదు. అదే దేవుని కృప. మనం దేవునికి నమ్మకం ఉన్నప్పుడు మనం కూడా శత్రువుల నుంచి విడిపించబడతాం. బాధల నుండి, వ్యాధుల నుండి, దుఃఖము నుండి, దారిద్ర్యం నుండి, పేదరికం నుండి విడిపించబడతాం. కాబట్టి ఆ విజయ గీతం, దాన్నే చార్లెస్ కిన్సింగర్ గారు అలా రాశారు, జయప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడిచాడు. దీనిలో దేవుని భయం ముఖ్యమండి. విశ్వాసులకి దేవుని భయం చాలా ముఖ్యం. భయం ఉన్నవాడు పాపం చేయడండి. భయం ఉంది, పాపం చేయకూడదు. పాపం చేసేవాడికి దేవుని భయం లేదు. అది పాషగారైనా, మళ్ళీ చెబుతున్నా, పాషగారైనా దేవుడికి భయపడిన వాడు పాపం చేసేస్తాడు. మనం యోధా కంటే గొప్పవాళ్ళమా? కాబట్టి దైవ భయం గడగడ వనకాల. భయపడేవాడు పాపం చేయడు, భయపడేవాడు ధైర్యంగా ఉంటాడు. కొంతమందికి దేవుని భయం ఉండదు, తలలో వచ్చి ప్రార్థన చేసుకుంటారు.
సంఘాలను ప్రార్థించబడి పరిచయం కోసం శాపం కుటుంబాలు బిడ్డలు వారి సహాయం చేసి వారికి భోజనం పెట్టి వారికి దర్శించి ఆ పక్కన దర్శించాలి విద్యాపూర్వాచార్య గురించి క్రైస్తవులు ఎన్నికల సమృద్ధిగా తెచ్చి కుటుంబాలు 50 ప్రేమించి వచ్చి అందరినీ ప్రేమించి ఆ సగపద కుటుంబాలు సమేశ్వరు ఉపాధ్యాయులు సమానం వృద్ధులు పెద్దలు ప్రతి వారు మీకు ప్రేమించి అలాగే ప్రదేశంలో మనందరూ ఆరోగ్యంగా క్షేమంలో అభిమానులు అలాగే ప్రతి చదువు ఉద్యోగం వివాహం గర్భఫలం స్వతంత్రం ఆర్థిక ఇబ్బందులు సాధించాలి ఆయన ఒకరికి కుటుంబాలకు ఏం కలిగిందంటే సమస్య వాళ్ళ కష్టం కన్నీళ్ళు అలాగే కష్టపడి పనిచేసి ఆరోగ్యమంతా క్షీణించిపోయిన వారు కుటుంబాల కోసం శ్రమించి ఓపికంతా అయిపోయిన వారు క్యాన్సర్ గుడ్డి మరి కొంతమంది వ్యాధుల కోసం 100 వేలు పెట్టాల్సి వస్తుంది ఇది స్వస్థపరచుకోవాలి అలాగే ఎవరు వీళ్ళు ఎవరు అలాగే చిక్కులు పడిపోతుంది నేను ఆయన కలిగి ఈ సన్నిధిలో మా గారి బట్టి అప్పుడు విచారణ దివ్య హాస్పిటల్ హైదరాబాద్లో 60 పైన దినాన్ని ఆరోగ్యవంతులుగా జరుగు చూడడం చిరంజీవి ఈ సందర్భంగా శిబిరాలను ఆరంభించి వ్యూహానికి సందర్భంలో మా ఇంటిగా రాబోతున్న అసలు ప్రజాస్వామ్య బిడ్డలు చాలా సైనికుల బిడ్డలు వచ్చి మా మగానికి సందర్భంలో చదువుకు ఈ మండలాలు అతని అభ్యాసాలు పూజకి మరి కుమారుడు ఆ పక్కనే సతీ పిల్లలు ఈ సందర్భంగా వారు సతీ పిల్లలు వారి ఆరోగ్య
చిన్నారి భర్త విషయం కూడా ఆయన వాసు
అలాగే
వారిని కూడా మీరు దీవించి ఎవరి శ్రమలు బాధలో ఉన్నా వారిని విడిపించండి. యెరూషలేము, యూదయ, సమరయ, బుదిగంతాల పరిచర్యను దీవించండి. సువార్త అందని ప్రాంతాలకు సేవకులను పంపించండి. ప్రతి కుటుంబం బిడ్డల్ని ఇవ్వాలి, లేదా స్వయంగా సువార్త ప్రకటించాలి, లేదా ప్రార్థన చేయాలి. సేవ చేసే వాళ్ళకు తోడ్పడాలి. ఎన్నో రకాల సేవలు ఉన్నాయి. ఏదో ఒకటి ఎంచుకొని ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు పనిచేయాలి. ఆయన దేవుడు పనిచేస్తే పరలోకంలో ఆయన మా పనులు చేయటానికి నిత్యరాజ్యంలో చోటు వస్తుంది. కాబట్టి నాయన మేము కేవలం వినువారు మాత్రమై ఉండక దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించడం కృప దయచేయండి. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా సువార్త కూటాల దూరాలు తెరవన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అయితే, భారతదేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ గాయాలు తెలుస్తున్నాయి. నైజీరియాలో సువార్త ద్వారాలు తెరున్నాయి. అలాగే తండ్రి సహాయం చేస్తున్న వారిని దీవించండి. అలాగే భారతదేశ పరిచయలో జిగిర్బా ఫ్రూచో, విలియం కేరీ, ఫాదర్ హయ్యర్, నాయన గ్రాహం స్టేన్స్ అందరూ హత సాక్షులు తండ్రి. ఫాదర్ హయ్యర్ స్థాపించిన సంఘం తోటి కాపర్లు, సేవకులు, పనివారు, మరి అనారోగ్యాలు ఉన్న కాపర్లు, విడో పాశముగాలు డిసెంబర్ 19వ తారీఖు సంఘం మరి దాదాపు 2.5 లక్షలు ఇచ్చించి విడో పాశముగాలకి, HIV ఎఫెక్ట్ అయిన పిల్లలకి, జనాన్ని కొంతమందికి ప్రేరు పెట్టి వారి సహాయం చేశారు. దానిలో గుప్పిలు విప్పిన వారు, పనిచేసిన వారు, సెలవు పెట్టుకొని ఉన్నవారు, భోజనాలు సిద్ధపరిచిన వారు అందరినీ సంవత్సరం అంతా నువ్వు దీవిస్తూనే ఉన్నావు. మరి నీ మాట నమ్మి నీ పని చేశారు. నా సేవకులని గిన్నెడు చల్లీలు ఇచ్చిన ఆ ఫలం పోగొట్టుకోరన్నారు. ఆ ఫలం మీ వారికి దయచేయాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. అలాగే నాయన అనారోగ్యంలో ఉన్న కాపర్లు ఉంటారు. జాకబ్ పాష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానిముడి ప్రసాద్ వారి తండ్రి అబ్రాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన శాంతరావు ఆరోగ్యం కొరకు, భాగ్యరాజ్ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తుమాటి ప్రేమచంద్ కొరకు, అలాగే నాయన దండగుడి బెంజమిన్ కొరకు, మొద్దు యేసుపాదం కొరకు, జాన్ హైర్ సత్యమని ఇంకెవరు బలహీనతలో ఉన్నారు వారిని జ్ఞాపకం చేస్తున్నాం. పురుషోత్తం పాష్ గారి కొరకు, పీటర్ పాష్ గారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఆత్మకూరు మంగళగిరి దగ్గర ఆయన జొడుకోటి యేసురత్నం ఆరోగ్యం కొరకు, షుగర్ బాధ దూరపరచండి. ఆలయ ప్రతిష్ఠ పనుల్లో బిడ్డకు తోడైనమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నాయన నామ రవీంద్ర గారు కట్టింపేడి పంచిరి ఆయన ఇన్ఫెక్షన్లన్నీ దూరపరచండి. ఝాన్సీ గారు, బిందు, కోటేశ్వర బిడ్డలు, సన్నీ, సోని పసిబిడ్డ దీవించింది. నాయన బడుగు ఇందిర ప్రభాకర్ కుటుంబం కొరకు, రేఖ డెలివరీ అయింది, తల్లి బిడ్డకు ఆరోగ్యం, 2 బిడ్డలు ఇచ్చారు, వందనాలు. అలాగే డాక్టర్ లావణ్య వివాహం అయింది, గర్భఫలం కొరకు, మౌనిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ దాసుడు ఆయన ప్రార్థన చేస్తున్నాం. గోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ గారి కొరకు, కుమారుడు రవితేజ, డాక్టర్ రవితేజ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నీ దాసుడు డాక్టర్ వసంత్ కొరకు, వినుల గారి కొరకు, దుబాయ్లో ఉన్న సన్నీ గర్భఫలం కొరకు, హేమంత్ భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుమలతకు ఆరోగ్యం దయచేయండి. మరియమ్మ కుటుంబం కొరకు, సరిత కుమారుడు జర్మనీలో ఉన్నాడు, దీవించండి. నాయన నీకు స్తోత్రాలు. నాయన మండే ఎస్తే రాణి దీర్ఘాయు కొరకు, కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు, పిల్లి వెంకటరాజు బిడ్డల వివాహం కొరకు, మంత్రి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బంగారు సురేష్ బిడ్డల కొరకు, అలాగే తండ్రి నీ దాసు పిల్లి కనకరాజు బిడ్డలకు ఉద్యోగ వివాహాల కొరకు, పేరికల్ కిరణ్కి హార్ట్ ప్రాబ్లం దీర్ఘాయువుని ఇవ్వండి. సతీమణి జెన్నిఫర్ బిడ్డలు దీవించండి ఆయన. అలాగే నాయన విజయబాబు ఆరోగ్యం కొరకు హార్ట్ పేషెంట్. అలాగే నీ దాసుడు నాయన ఆదినారాయణ కూడా హార్ట్ పేషెంట్ నాయన. లింగుంట కృపారావు కొరకు, అలాగే తండ్రి రవి ప్రయాణాల కొరకు, సుబ్బారావు ఆటో ప్రయాణాలు, స్టాలిన్ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పొద్దుగుల కమలి కొరకు, జోసఫ్ భార్య బిడ్డల క్షేమం సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి మక్కిన నాగేశ్వరరావు సతీమణి అరుణికి ఆపరేషన్ అయింది 2 రోజుల క్రితం. ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. యామిని హార్ట్ ప్రాబ్లం ఆయన, ఝాన్సీని దీవించండి. అలాగే తండ్రి రాము కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాం. నల్లజేరి విడుదలైన ఉన్న రవి, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు సతీమణి లతకు కూడా ఆపరేషన్ అయింది, ఆ బిడ్డ త్వరగా కోలుకోవాలి. అలాగే హరి కొరకు, అశోక్ కొరకు, ఆయన భాస్కర్ కుటుంబం కొరకు, శాలేం కొరకు, సూర్యనారాయణ ఇందిరా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ మీరు పేరు పేరున దీవించాలని వారి కొరకు మేము
ప్రార్థన చేస్తున్నావు నాయన, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి సుబ్బరాజు భార్య బిడ్డల క్షేమం, దివ్య వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే రవికాంత్ భార్య బిడ్డల కొరకు, ఆయన సతీమణి దూర ప్రయాణం మచిలీపట్నం విజయశ్రీ గారిని గుర్తు చేస్తున్నాం. మాణిక్యరావు పుట్టినరోజు నిండా దినాన మాణిక్యరావుకు మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చారు. భార్య బిడ్డలను దీవించిన ఆయన, తల్లితో గుట్టులను. అలాగే జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం కొరకు, భుజంగరావు గారు బీపీ ఆగట్లేదు, మంచి ఆరోగ్యం దయచేయండి. క్రిస్టఫర్ గారు పెద్ద కుమారుడికి కూడా గర్భఫలం అని చిన్న కుమారుడికి ఇచ్చారు, వందనాలు. అలాగే జూపల్లి సుహాసిని జార్జి గారి బిడ్డల కొరకు, నాయన కుమార్ డాక్టర్ రాజశేఖర్ కొరకు, మమత బిడ్డల కొరకు, కంచెల విద్యాగిరి బాబు ఆలిస్ గారి ఆరోగ్య ఆయుష్కాలాలు, జీవిక వినిసి అమెరికాలో ఉన్నారు, వారి క్షేమం కొరకు మరి ప్రార్థన చేస్తున్నాం. ఎవరి బిడ్డల వీసా విషయాల్లో కూడా తోడైండమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన దాసుడు హీరామ్స్ గారి కొరకు, హీరామ్స్ గారి ఆరోగ్యం భార్య బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన చిట్టి గారి కొరకు, లేక ఆయన సుమని భర్త మాణిక్యరావు వారి డ్యూటీల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమాబాయి కొరకు, బురి చంద్రశేఖర్, శానం ప్రభాకర్ ఆరోగ్యం కొరకు, మరి శ్రీకాంత్ మంచాన ఉన్న లేవనెత్తండి రమాదేవి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి నాయన దాసుడు శంకూరు ప్రభుదాస్ గారు వెంకటరత్నం బిడ్డల కొరకు, ఆయన బసవం బిడ్డలు కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కారం కావటం కొరకు, అమిరే ప్రభ మోహన్ బ్యాంక్ డ్యూటీలు బిడ్డలు మీరు దర్శించి దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే కృష్ణవేణి కొరకును, మోజీ గారి కొరకును, కుమార్తె వైద్య వృత్తి కుమారుడు కొరకు, వారి క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన ఆయన, ప్రేమగల పరిశుద్ధుడా దయగల తండ్రి నీకు వందనాలు. అలాగే తండ్రి ఆచార్య గారి కుమార్తెల కొరకు ప్రార్థిస్తున్నాం. మా చెల్లెలు అన్నల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపమ దీర్ఘాయు కొరకు, అలాగే తండ్రి బలహీనతలన్నీ దూరపరచిన దానమ దీర్ఘాయు కొరకు, రతనాథ్ పెద్ద పాపల కొరకు, పాషం గారి ఆరోగ్యం కొరకు, కిరువు చెరుగుల చదువుల కొరకు, కిరువు వచ్చే బుధవారం పరీక్షలు రాయాలి, చెరువు ఉన్న కాలేజీలో తనతో ఉన్న మైనవారి బిడ్డలందరినీ మీరు దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా రేపటి దినం పరిశుద్ధమైన ఆదివారం మేము మా కుటుంబాలు పెందల కన్నే ఆరాధన సమయానికి రావాలి. ఆయన చాలాసార్లు నిర్లక్ష్యంగా ఆరాధన వదిలేస్తున్నాం. ఆరాధన ఈరోజు నాయన యోహాను సువార్త 4:20 తండ్రిని ఆరాధించు వారి ఆత్మతో సత్యమతో ఆరాధించాలని వ్రాయబడి మేము ఎప్పుడు నీ కార్యం నిర్లక్ష్యంగా చేయకూడదు, నామకార్థంగా చేయకూడదు. అలా చేసినప్పుడు మా ప్రార్థన బలంగా ఉండదు నాయన. అలాగే దైవ భయం మాకు అవసరం నాయన. మేము ఎప్పుడు కూడా మా వల్ల కానీ ఇతరుల వల్ల కానీ పాపంలో పడిపోకూడదు, లోకంలో పడిపోకూడదు. పడిపోవటం అంటే నీకు దూరం అవటమే నాయన. నీకు దూరం అయిపోతే ఆయన మేము ఎంతో నష్టపోతాం, సాతాను సంఖ్యలో చిక్కుకుంటాం. కాబట్టి నాయన నీ కాపుదల్లో ఉండాలి. ఈరోజే కాదు ప్రతిరోజు కూడా నీకు భయపడాలి. నీకు విరోధంగా చూపులో కానీ మనసులో కానీ ఆలోచనలో కానీ ఏ తప్పు చేయకుండా భయపడి జీవించడానికి అది మా బిడ్డలకు మాకెంతో దీవెనాయి. మరోసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆలయం లోపల ఉన్న బిడ్డలందరి పక్షాన వందనాలు. మేము ఎవరైనా మర్చిపోతే దయతో క్షమించి తిరిగి సోమవారం ఉదయారాధనలో పాల్గొనడానికి కృపనివ్వండి. మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఆనందహారం నాకు దయచి మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధులు అడిగితే ఆదేశం తగ్గించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైనావు. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడైండునుగాక. జయ ప్రభు యేసుని వెంబడించుచు జయముగా నడచెదము, యేసుతో జయముగా వెడలెదము. అందరికీ వందనాలు. రేపు ఆదివారం పెందల కన్నే ఆరాధనలో ఉండేలాగా అందరు సిద్ధపడి రావాలని మనవి. మరోసారి స్త్రీల రిట్రీట్కి సహాయం చేసిన వారు, పనిచేసిన వారు, భోజనాలు పెట్టిన వారు, శ్రమించిన వారు అందరూ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను.